హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈ రోజు నేను హాఫీస్పేట్లో ఉన్న రాఘవేంద్ర విలాస్కి అయితే వచ్చేసాను. మరి ఈ రాఘవేంద్ర విలాస్ వచ్చేసి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అండ్ ఇక్కడ మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ టైంలో వచ్చినా సరే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ అంత బాగుంటుంది. మరి లోపలికి వెళ్దాము. ఇక్కడ టిఫిన్ ట్రై చేస్తాను, లంచ్ ట్రై చేస్తాను, అండ్ వాటి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో. సో మనకి రాఘవేంద్ర విలాస్లో మనకి అవుట్డోర్ సిట్టింగ్ అవైలబుల్గా ఉంటుంది, అండ్ అలానే ఇండోర్ సిట్టింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ అవుట్డోర్. సో అవుట్డోర్ మనకి సెల్ఫ్ సర్వీస్, అండ్ అలానే లోపలికి వెళ్దాము. లోపల అంబియన్స్ కూడా ఎలా ఉందో చూపించేస్తాను, రండి. సో చూసారు కదా అంబియన్స్ ఎంత బాగుందో. సో మంచిగా ఎండాకాలం కాబట్టి మీరు ఏ టైంలో వచ్చినా సరే లోపల కూర్చోండి, మంచిగా ఏసీలో అలా ఫుడ్ ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా నేను అస్సలు ఆగలేను, ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది. సో ఫస్ట్ ఫుడ్ తినేద్దాం. సో ఈ రోజు రాఘవేంద్ర విలాస్లో నేను టిఫిన్తో పాటు లంచ్ కూడా చేయడానికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు టిఫిన్ టైం. సో టిఫిన్లో నేను స్టార్టింగే వీళ్ళ దగ్గర ఎంతో ఫేమస్ అయిన స్టీమ్ దోశ అయితే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసాను. సో ఫస్ట్ అయితే స్టీమ్ దోశ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీమ్ దోశ టేస్ట్ చేయడమే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చి ఎక్కడ ఏ ఒక్క రెస్టారెంట్లోనూ నేను టేస్ట్ చేయలేదు. సో ఫ్లఫీ భలే ఉంది, లైక్ స్పాంజ్ లెక్క. సో ఫస్ట్ బయట వీళ్ళు ఇచ్చిన కుర్మాతో తిన్నాను. కుర్మా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా దోశ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు సాంబార్తో కూడా ట్రై చేద్దాం. రాఘవేంద్ర విలాస్లో నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే సాంబార్ అండి. ఎంత బాగుంటుందో సాంబార్. ఇది కుర్మాతోనూ బాగుంది, సాంబార్తోనూ బాగుంది. సో ఈ స్టీమ్ దోశ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్. అండ్ వర్త్ ద ప్రైస్. నాకు ఎందుకో ఈ స్టీమ్ దోశ తింటుంటే కేరళ వైబ్స్ వస్తున్నాయి. సాంబార్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ పన్నీర్ దోశ. సో పన్నీర్ దోశ నాకు మాత్రం ఇక్కడ చాలా ఫేవరెట్ ఐటమ్. సో చాలా క్రిస్పీగా ఉంటుంది, అండ్ పన్నీర్ కూడా ఎమ్మి ఉంటుంది. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేసేస్తాను. ఉత్తిగా తినేయచ్చు, చట్నీ కూడా అవసరం లే. ఆ క్రిస్పీ సౌండ్. సూపర్. అసలు చట్నీలు అయితే ఎంత గట్టిగా ఉంటాయో. అసలు ఈ పన్నీర్ దోశ చట్నీతోనూ బాగుంది, ఉత్తిగా తిన్నా బాగుంది. అండ్ బయట క్రిస్పీగా, అండ్ లోపల ఆ పన్నీర్ స్టఫ్ మంచిగా. లోపల మీరు చూడొచ్చు ఆలూ స్టఫ్ పన్నీర్. సో మంచిగా అదిరింది అసలు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మంచిగా లోపల టమాటాలు, క్యారెట్ తురుము, పన్నీరు, ఇంకా ఆ దోశ క్రిస్పీనెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా టిఫిన్స్లో లాస్ట్ ఐటమ్ పూరి. సో మంచిగా భలే పొంగింది పూరి. పూరి ఒక పీస్ తీసుకొని అలా పూరి చట్నీలో ముంచుకొని పూరి గొడి కూడా
చాలా బాగుంది. సో నార్మల్గా మా సైడ్ పూరి చట్నీని బొంబాయి చట్నీ అంటారు, మరి ఇక్కడ ఏమంటారో నాకు తెలీదు, బట్ మా సైడ్ అయితే బొంబాయి చట్నీ అంటారు దీన్ని. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో నౌ ఇట్స్ స్టార్టర్ టైం. సో ఈ స్టార్టర్ వచ్చేసి డ్రాగన్ బేబీ కార్న్. సో వితౌట్ సాస్ ఫస్ట్ ఒకటి తిని చూద్దాం. ఎలా ఉందంటే క్రిస్పీగా, కట్టమిట్ట అంటారు కదా, కొంచెం అలా అంటే కొంచెం కారంగా, కొంచెం తీయగా. ఇట్స్ నైస్. కొంచెం సాసులతో కూడా ట్రై చేద్దాం. ఎందుకో సాస్ అని చూస్తే చెఫ్ వేస్తారు కదా అట్టు, పెద్ద రెస్టారెంట్లో ఇలా కొట్టి ఇలాగా అలా చేయాలనిపిస్తుంది. సాస్తో చాలా బాగుంది. సో మంచిగా దీనిపైన మనకి సెసమి, కాజు, ఆనియన్, ఇంకా క్యాప్సికమ్, పెప్పర్ అన్నీ వేశారు. చాలా బాగుంది. ఆ క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు బటర్ నాన్తో పన్నీర్ టిక్కా మసాలా. సో ఇందాక మనం సౌత్ ఇండియన్ ట్రై చేసాం కదా, సో ఇప్పుడు నార్త్ ఇండియన్ ట్రై చేయబోతున్నాను. సో బటర్ నాన్ మాత్రం ప్రజెంటేషన్ భలే ఉంది అసలు. మనకి నార్మల్గా చూపిస్తారు కదా ఈ ఫొటోస్లో, గూగుల్లో ఫొటోస్లో ఉన్నట్టుంది చూడండి. మంచిగా పైన బటర్, అక్కడక్కడ గ్రీన్ లీవ్స్, బాగుంది. ఓకే, సో నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా బాగుంది అసలు. ఆ పన్నీర్ టిక్కా ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో. వావ్. ఇంకా దీంతో ఆనియన్ నంచుకుంటే సూపర్. అండ్ మనకి బటర్ నాన్ కూడా చాలా స్మూత్గా ఉంది. అంటే మనం తెంచేటప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే చాలా హార్డ్గా ఉంటాయి, అంత గమ్మున రావు. బట్ ఇక్కడ చాలా స్మూత్ ఉంది బటర్ నాన్. అండ్ పన్నీర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ దట్టు పన్నీర్ కూడా ఓవర్ కుక్ అవ్వలేదు, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఆ పన్నీర్ టిక్కా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. జనరల్గా అందరూ బటర్ నాన్ అనేసరికి పన్నీర్ బటర్ మసాలా చెప్తారు, బట్ ఇక్కడికి వచ్చి ఈ పన్నీర్ టిక్కా మసాలా ట్రై చేయండి, సూపర్ ఉంది. సో ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కూడా ఉంది, బట్ ఏంటంటే అది రెగ్యులర్, మనం ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాం. బట్ ఇక్కడ మాత్రం పన్నీర్ టిక్కా మసాలా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇప్పటి వరకు నేను ట్రై చేసిన ప్రతి ఐటమ్ చాలా బాగుంది. అండ్ బై ద వే రాఘవేంద్ర విలాస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అండ్ ఇక్కడ మీకు హైజీన్ కానివ్వండి, క్లీన్నెస్, ఈవెన్ స్టాఫ్ కూడా అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ కమింగ్ టు ఫుడ్, టేస్ట్ మాత్రం అద్భుతం. మీకు ఎక్కడ ఓవర్ స్పైసీనెస్ ఉండదు, ఏ ఫుడ్లోనూ మీకు అంత స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉండవు, చాలా సెటిల్డ్ ఉంటాయి. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ లంచ్ టైం. సో లంచ్కి వచ్చేసి మన సౌత్ ఇండియన్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేశాను. సో ఈ వెజ్ థాలీలో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చెప్పేస్తా. ఆలు క్యాప్సికమ్ కర్రీ, పప్పు పాలకూర, సాంబార్, రసం, అరటికాయ ఫ్రై, పెరుగు, ఇంకా సేమియా కేసరి. సో ఈ అన్నిటితో పాటు మనకు పూరి ఇచ్చారు, పూరితో పాటు రైస్ ఇచ్చారు, ఇంకా అప్పడం కూడా ఇచ్చారు.
సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వెజ్ థాలీ తినడం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ పూరి. సో పూరితో ఆలూ క్యాప్సికమ్ కర్రీ. కర్రీ చాలా బాగుంది. నెక్స్ట్ పప్పు పాలకూరతో కూడా తిందాం. అబ్బా, పప్పు పాలకూర చాలా కమ్మగా ఉంది. ఆ టేస్ట్ తింటుంటే ఆ కమ్మదనం బాగా తెలుస్తుంది. ఇంకా పూరితో చాలు, డైరెక్ట్ రైస్లోకి వెళ్ళిపోదాం. అబ్బా అబ్బా అబ్బా, వేడి వేడి అన్నం. ఆహా, ఇప్పుడు ఈ అన్నంలో ఏం కలుపుకు తిన్నా అమృతమే. ఆహా చూడండి, ఓ మై గాడ్. అండ్ ఇంకొకటి మీకు నాకు తెలిసి అందరికీ డౌట్ రావచ్చు, అదేంటి వెజ్ థాలీ ఆర్డర్ చేసుకుని తింటుంది, అందులో స్పెషల్ ఏంటి అని. నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి వెజ్ థాలీ విలువ తెలీదు, అంటే వీటి విలువ తెలియదు. నాలాగా హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫుడ్ టేస్ట్ అనేది బాగా మిస్ అవుతూ, అంటే ఇంట్లో మనకు మంచిగా పప్పు కానీ సాంబార్ కానీ కర్రీ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఇంట్లో వండి పెడితే అప్పుడు తెలియదు అది. సో ఎప్పుడైతే మిస్ అవుతామో అప్పుడు తెలుస్తుంది దాని విలువ. సో అందుకనే నేను ఈరోజు ఇంటిని మిస్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా కానిచ్చేద్దాం. ముందు కర్రీలు కాదు, ఇక్కడ మనకి కంది పొడి ఇచ్చారు, లెమన్ పికిల్, మ్యాంగో పికిల్ అండ్ అలానే వెజ్ పచ్చడి. సో ఇవన్నీ ఇచ్చారు. ఫస్ట్ పచ్చడితో తిందాం. నాకు తెలిసి ఇది మ్యాంగో పికిల్. మ్యాంగో వేసుకుందాం. అలా వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని అలా అలా కలిపి తింటుంటే కోయసర్ల గారు గుర్తొచ్చారు కదా. అఫ్కోర్స్ ఆమె చెప్పింది నిజమే, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే పచ్చడి ఆవకాయ బద్ద బాగా ఊరి చాలా బాగుంది. అండ్ ఈ రాఘవేంద్ర విలాస్ స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఏ ఫుడ్ అయినా మంచిగా వేడివేడిగా సర్వ్ చేస్తారు. మెయిన్గా క్లీన్గా ఉంటుంది, హైజీన్ మెయింటైన్ చేస్తారు. అండ్ ప్రతి ఫుడ్ మీరు టిఫిన్ తిన్నా లంచ్ తిన్నా ఏం తిన్నా సరే చాలా బాగుంటాయి ప్రతి ఐటమ్. ముందు ఆలు క్యాప్సికమ్ కర్రీ వేసుకున్నా, క్యాప్సికమ్ కూడా చూడండి భలే ఉడికింది. నెక్స్ట్ పప్పు పాలకూర. ఇంటి ఫుడ్ మిస్ అయ్యే ప్రతి ఒక్కరికి ఒక ఇంటి భోజనం. పప్పు చాలా కమ్మగా ఉంది. అసలు బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు ఎంత సాటిస్ఫై అయ్యానో, ఈవెన్ లంచ్ చేస్తున్నప్పుడు కూడా రెట్టింపు సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వేడి వేడిగా అన్నం, అద్దరిపోయే కూరలు. నెక్స్ట్ లైన్గా వద్దాం, సాంబార్. ఓ సాంబార్ బాగుంది, బట్ కొంచెం ఏంటంటే బయట చాలా తిక్కుగా ఉంటుంది. నాకు అలా నచ్చదు. నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు తేట వేయండి అని అడుగుతా. సో నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు నేను ఏదైతే తేట అడుగుతానో సేమ్ ఇక్కడ కూడా నాకు అలానే ఇచ్చారు. సాంబార్ టేస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ రసం. రసంలోకి అరటికాయ ఫ్రై. అరటికాయ ఫ్రై అంత అనిపించట్లేదు, బట్ రసం మాత్రం చాలా బాగుంది. ఇంకా లాస్ట్ పెరుగు. చూడండి ఎంత థిక్గా ఉందో పెరుగు. అసలు ఎంత తిన్నా లాస్ట్లో పెరుగుతో ముగిస్తే భలే ఉంటుంది, కంప్లీట్ అవుద్ది అసలు మీల్. సో ఏ మీల్ తిన్నా లాస్ట్లో పెరుగన్నం తింటేనే ఆ మీల్ కంప్లీట్ అవుతుంది. మంచిగా గట్టి పెరిగిచ్చారు. ఎంత కమ్మగా ఉందో పెరుగు.
సో వెజ్ థాలీ కూడా చాలా బాగుంది. సో మంచిగా మనకి థాలీలో ఒక 7 రకాలు ఇచ్చారు. ఈ కర్రీ, సాంబార్లు వీటితో పాటు అప్పడం, పూరి, రైస్. సో మొత్తం మనకి 7 ఐటమ్స్ ఇచ్చారు పూరితో పాటు రైస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, మీకు రైస్ అన్లిమిటెడ్, మీరు తింటూనే ఉండండి, వాళ్ళు పెడుతూనే ఉంటారు. సో అన్లిమిటెడ్ రైస్ అండ్ కర్రీస్, ఈ సాంబార్, పెరుగు ఇవన్నీ ఒక 7 ఐటమ్స్ వస్తాయి. దీంతో పాటు ఒక అప్పడం కూడా వస్తుంది. మంచిగా 210 రూపాయలకే ఇంటి భోజనం, అస్సలు మిస్ అవ్వద్దు. సో మనది లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి రాఘవేంద్ర విలాస్లో మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్లో జ్యూస్ కౌంటర్ ఉంటుంది అండ్ రైట్లో టీ స్టాల్ ఉంటుంది. సో మంచిగా ఈవినింగ్ టైం వచ్చినప్పుడు మంచిగా టీ స్టాల్ దగ్గర ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ సమ్మర్ కాబట్టి జ్యూస్ కూడా తాగొచ్చు. సో ఇప్పుడైతే నేను జ్యూస్ తాగుదాం అనుకుంటున్నా. సో నేను ఆర్డర్ చేసిన జ్యూస్ కూడా వచ్చేసింది. సమ్మర్ కదా అందుకే మ్యాంగో జ్యూస్ చెప్పాను. అండ్ మనకి జ్యూస్ పైన కూడా మంచిగా మ్యాంగో పీసెస్ కూడా వేసి ఇచ్చారు. ఆహా, సో మంచిగా నేనైతే నో షుగర్ చెప్పాను, బట్ అసలు మామిడి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి. జ్యూస్ చాలా బాగుంది. సో ఇదండి రాఘవేంద్ర విలాస్. మీరు ఏ టైంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏ టైంలో వచ్చినా సరే మీకు ఇక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఏదైనా మనకి మంచిగా రాఘవేంద్ర విలాస్లో ప్యూర్ వెజ్ అవైలబుల్గా ఉంటుంది. సో అలానే మీకు బయట లెఫ్ట్ సైడ్లో జ్యూస్ పాయింట్ ఉంటుంది అండ్ అలానే రైట్ సైడ్లో టీ స్టాల్ ఉంటుంది. సో మంచిగా మీరు తినేసిన తర్వాత అలా ఒక కాఫీ తాగో లేదంటే జ్యూస్ తాగో కూడా వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి లొకేషన్ హాఫీస్పేట్లో అయితే ఉంది. మీకు కంప్లీట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మంచిగా చూసి వచ్చేసేయండి, ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు తెలిసిన మంచి ఫేమస్ ఫుడ్ స్పాట్లు ఏమన్నా ఉంటే నాకు అవి కూడా కమెంట్ చేయండి. ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాం. ఓకేనా? మరి సీ యూ, టాటా, బై బై. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.